అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. కులం గుణం. కొన్ని వందల ఏళ్ల క్రితం సింధు దేశంలో సోమనాథుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి వజ్రనాభుడనే కొడుకు ఉండేవాడు. వజ్రనాభుడు ఒక బెస్తకన్యను ప్రేమించాడు. ఆమె చాలా అందగత్తె కావటం మాత్రమే కాక ఒక వస్త్రధారణలో తప్ప అన్ని విషయాలలోనూ అగ్రవర్ణ కన్యలాగానే ఉండేది. కానీ తన కొడుకు బెస్తపిల్లను చేసుకుంటానంటే సోమనాథుడు ఒప్పుకోడు. ఏం చెయ్యాలో తోచక వజ్రనాభుడు ఒక స్నేహితుణ్ణి సలహా అడిగాడు. ఆ పిల్లకు మంచి బట్టలు కట్టబెట్టి బ్రాహ్మణ పిల్లేనని, నాకు పెళ్ళాడాలని ఉందని నీ తండ్రికి చెప్పు, ఒప్పుకుంటాడు. పెళ్ళయ్యాక తెలిస్తే తెలియని అన్నాడు స్నేహితుడు. వజ్రనాభుడు తన ప్రియురాలికి మంచి బట్టలు కట్టబెట్టి తన తండ్రి వద్దకు తీసుకుపోయి, ఈమె బ్రాహ్మణ కన్య, నేను ప్రేమించి పెళ్ళాడగోరుతున్నాను అన్నాడు. వెంటనే ఆ పిల్ల కంగారు పడి, అయ్యా, ఇది అబద్ధం, నేను బ్రాహ్మణ పిల్లను కాను, బెస్త పిల్లను అన్నది. సోమనాథుడు కొడుకు చెంప చెళ్ళుమనిపించి, అబద్ధం ఆడడానికి సిగ్గులేదురా? అలాంటి నిజాయితీ గల పిల్ల నా కోడలైతే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఆ పిల్ల నిన్ను పెళ్ళాడుతుందో లేదో తెలుసుకో అన్నాడు. విన్నారు కదా, కులం గుణం ఏది విలువైందో అర్థమవుతుంది కదా మనకి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.